అందరి నమస్తే, వెల్కమ్, ఆదాబ్. అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా లదాఖ్ రైడ్ స్టార్ట్ చేయాలని. సో ఫైనలీ మన ఏరియా నుంచి, మా ఊరు భూపాలపల్లి నుంచి నేను అఫీషియల్గా విత్ డిఎస్పీ సార్ అండ్ సిఏ సార్ వాళ్ళ సపోర్ట్తో ఈ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఈ రోజు నుంచి ఎన్ని డేస్ పడుతుందో లేకి అది అనేది పెద్ద అడ్వెంచరు. మేము ఎన్ని రోజులు పడుతుందని కరెక్ట్ చెప్పలేము. సో మొత్తానికైతే లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక నుంచి డే టు డే మొత్తం అప్డేట్ ఇస్తూ ఉంటా. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మంచి కంటెంట్తో మాత్రం పక్కా ఇస్తా. సో ఇప్పుడు ఈరోజు డే 1 అండ్ యాక్చువల్లీ టైం కూడా 10:30 అవుతుంది, 10 వరకు అవుతుంది. ఇప్పుడు ఈరోజు భూపాలపల్లి నుండి ఫస్ట్ డే నా స్టాప్ వచ్చేసి బెల్లంపల్లి వెళ్తున్నా. బెల్లంపల్లిలో కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. మెయిన్లీ మైక్ తీసుకోవాలి. తర్వాత అక్కడ నుంచి మనం నెక్స్ట్ డే 8 అనేది అవన్నీ చూసుకుందాం. ఇప్పుడైతే మా వాళ్ళందరూ అయితే సెండ్ ఆఫ్ చేయడానికి అయితే వచ్చేసిళ్ళు. వీళ్ళంతా మా స్కూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు సెటిల్ అయ్యారు, మంచిగా జాబులు చేసుకుంటా. మనమేమో గాలి తిరుగుతాం. అందరు ఐటీ సెక్టర్లు, బిజినెస్లు అన్నీ అట్లా ప్లాన్ చేసిళ్ళు. సో ఇంకా ఇక్కడ నుంచి మనం బెల్లంపల్లికి వెళ్ళిపోదాం. మా వాళ్ళందరికీ ఇంకా ఫోటో తీసుకొని వెళ్ళిపోతే ఇంకా అందరికీ డైరెక్ట్గా మళ్ళీ మోటో వ్యూ అంటే గోప్రో వ్యూకి వచ్చేసాను. బాయ్. అన్ని పెట్టుకున్నా లేదా చెక్ చేస్తానమ్మా. లోపల ఉంటుంది. పని చేసినావా? ఓకే, ఇదంతా మా వెనకాల మ్యూజిక్ పెట్టేసి పోయే వరకు ఒకటి 30 సెకండ్స్ ఇది ఒకటి ఫ్లెక్సీ ఓపెన్ చేసేది. బ్రో బాయ్, థ్యాంక్ యూ. కలుద్దాం వచ్చినాక. మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేద్దాం అన్నాడు సారు. దాన్ని బట్టి మళ్ళీ అందరినీ మంచిగా పోయి కూర్చొని మాట్లాడదాం. వస్తారట వచ్చినాక లోకల్లా. అదైతే వీడియో వేసి పంపి. సరే బాయ్, కలుద్దాం. ఓకే బాయ్ రా. సారీ బాయ్ జీవన్. ఓకే, ఫోన్ చేస్తా నేను డైలీ. రైట్ మామ. బాయ్ రా, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఓకే, మంచిగా రాయి ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్. బాయ్ బ్రో, థ్యాంక్ యూ వచ్చినందుకు. కలుస్తా. చలో బాయ్. రైట్, థ్యాంక్ యూ. బెంగళూరులో కలుద్దాం ఒకవేళ ఉంటే. సో అఫీషియల్లీ మన లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. 10:30 చెప్పిన టైంకి 10:30. యాక్చువల్లీ మేము కూడా అదే టైం అనుకున్నాం, 10:30. సో ఇప్పుడు మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. $16,087 అన్న. ఫుల్ ట్యాంక్ ఫోన్పే ఉందా? ఫుల్ ట్యాంక్. పవర్ పెట్రోల్ లేదన్న? ఓకే. బెనిలీ 1500 కొట్టేసి అన్న. స్టార్ట్ అయిదాం ఇంకా. జై శ్రీరామ్. గాలి ఉందా? గాలి లేననుకుంటా. షర్ట్ బ్రో, మైలేజ్ 15 ఇస్తుంది. ఎట్లా నడిపించడు ఏంది? ఇట్టనే పెట్రోల్ పోయించుకొని పోవడే. యూట్యూబర్ తీసుకోండి. ఇగో యూట్యూబ్ ఐడి, ఇది యూట్యూబ్ ఐడి వరంగల్ బై సాయి. బెనిలీ బండి, బెనిలీ. ఇది 8 లక్షలు అన్న. 8. ట్రిప్కి మన ఇండియా మొత్తం తిరగడానికి లాగే తీసి వస్తుంది. మొత్తం తీయచ్చు బండి.
ఈ బాక్స్ అన్ని సపరేట్ చేయొచ్చు. లగేజ్ ఇందులో తడవకుండా సేఫ్టీగా ఉంటాయి అన్నట్టు. దేని దానికే. ఈ పెట్రోల్ క్యాన్లు, ఎక్స్ట్రా పెట్రోల్ క్యాన్లు, మనకు దూరంలో ఏదైనా పెట్రోల్ బంకులు లేకపోతే ఇందులో సెటప్ చేసుకొని పోతాం. ఈ లగేజ్ బాక్స్, బట్టలు దీనికే. ఇంకా వెనకాల కూర్చోవచ్చు. ఇవి ఏం అడ్డు ఉండదు. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి అంతే. సైడ్ కూర్చోవడం సెట్ కాదు. అందులో ల్యాప్టాప్, చార్జర్లు అన్నీ ఉంటాయి అంతే. వెదర్ బాగుంది, కాకపోతే ఏంటంటే వాయ్ ఏం ఉడుకుతుందంటే అసలు మామూలు టైం కాదు. 10:35 టైము. సో ఇట్లా మన ఊరు నుంచి స్టార్ట్ అయితే ఈ సపోర్ట్ ఉంటుంది. అండ్ చాలా మంది తెలియదు ఈ ఎందుకు సిరీస్ అంటే ఇట్లా తిరుగుతే ఏమొస్తాయని చాలా అంటారు, పైసలు పొక్క ఇవన్నీ. అట్లా కాదు. నేచర్ అనేది చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్ అవుతుంది. నేచర్లో ఎంజాయ్ చేయండి. మీరు ఒక 2 రోజులు నేచర్లో గడిపిరండి, మీకున్న టెన్షన్లు బరాబర్ పోతాయి. ఒక 2 days అన్నా మీకు స్ట్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ అడవి ఉంటుంది. ఈ అడవి అనేది మస్తు ఇష్టం. మా చిన్నప్పుడు ఇక్కడ బండ్లు వేసుకొని తిరిగేది ఈ అడవిలలో. అప్పుడు చిన్నప్పుడు అది వేరులేండి. సో ఇంతమంది మన కోసము వచ్చిళ్ళు. రానోళ్ళు కూడా అంటే కొందరు రాలేదు, వాళ్ళకు కొన్ని ఎమర్జెన్సీ పనుల వల్ల వాళ్ళు కూడా రాలేదు. చాలా మందిని పిలిచిన. సో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అన్న, తమ్ముడు, మామ, బావ, బామ్మరులందరికీ. అంటే మా రిలేషన్ వేరు వాళ్ళతోని. చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగినాము. అండ్ అందరూ నాది ఏంటంటే వీళ్ళందరికంటే నాది ఒక ఈ సపరేట్, ఇది ఈ కేటగిరీ అనేది సపరేట్. వాళ్ళందరూ జాబ్స్, బిజినెస్ ఆ ఫీల్డ్ వెళ్ళిపోతే నేను ఒక్కరిని రైడింగ్ పెట్టుకున్నా. సో అట్లా మనకి చాలా సపోర్ట్ ఇచ్చిళ్ళు. మన గ్యాంగ్లోకి వెళ్ళి నువ్వు ఒక్కరిని రైడర్ ఉన్నారా చాలు అని చెప్పేసి మా వాళ్ళు అయితే సపోర్ట్ అయితే బాగా చేస్తారు. మా వాళ్ళు అట్లేం లేదు. ఫైనాన్షియల్ గా వాళ్ళు ఇంకా సెట్ కాకపోయినా మాత్రం ఏ ప్రాబ్లం ఉన్నా మా వాళ్ళు అయితే బరాబర్ వస్తారు. మేము ఉన్నాం రాని అదొక సపోర్ట్ చాలు. ఫ్రెండ్స్ లేకపోతే ఈ కాలంలో వేస్ట్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫ్రెండ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ని మీరు కూడా దూరం చేసుకోకండి, మంచిగా ఉండండి. అయితే గొడవలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్రెండ్షిప్ లో గొడవలు అయితేనే ఫ్రెండ్షిప్ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది, అందరు తెలిసిందే. అట్లా ఓకే. ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ నుంచి టాపిక్ ఆపేసి నెక్స్ట్ ఈ ఏరియా ఇప్పుడు స్ట్రైట్ ఇది కాళేశ్వరం వెళ్ళిపోతుంది. కాళేశ్వరం ఇక్కడ నుంచి 70 kilometers ఏమో ఉంటుంది. ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కాళేశ్వరం పోయి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. నేను ఎప్పుడో పోయిన పుష్కరాలకు అప్పుడు లాస్ట్ టైం. మళ్ళీ ఇంతవరకు పోలే. గంగా పుష్కరాలో ఏదో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. అంటే సార్ ఏమన్నా అంటే డిఎస్పీ గారు మోస్ట్లీ ఏమన్నారంటే మీరు రైడ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి అంటే ఒక స్పెషల్గా మళ్ళీ ఒక చిన్న ర్యాలీ అనేది అంటే ప్లాన్ చేద్దాము. కంప్లీట్ ఈ డ్రగ్స్ గురించి ఒక థీమ్, ఒక అవగాహన రావాలి. దానివల్ల యూజ్ ఏంటిది, డ్రగ్స్ ఏదో మత్తు అంటారు, దానివల్ల ఎంత దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయి, దానివల్ల ఎంత హార్మ్ జరుగుతుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయిందంటే దానివల్ల ఎంత సఫర్ అవుతారో ఫ్యామిలీ అయినా ఆయన అయినా చాలా అంటే చాలా వరకు చాలా డేంజర్ అది. సో దాని గురించి అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పి సార్ మళ్ళీ స్పెషల్గా చెప్పిండు. సో మనం రైడ్ అయిపోయినాక మళ్ళీ వచ్చేసి సార్ వాళ్ళతో మంచి ప్రోగ్రామ్ అయితే చేద్దాం. అది మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చింది మనకు డిఎస్పీ సార్. యాక్చువల్లీ ఎస్పీ సార్ కూడా రావాల్సింది. ఎస్పీ సార్కి ఇంకా సంథింగ్ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి మనకి డిఎస్పీ సార్ని అయితే పంపించడం జరిగింది. సో ఇది జరిగిన ముచ్చట అంతా. ఇక్కడ నుంచి మనం మేడారం కూడా మళ్ళీ షార్ట్ కట్ వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి మేడారం ఒక 30 to 40 kilometers ఏమో ఉంటుంది. 40 వరకు వస్తుంది. నేను ఒకటే కోరుకున్నా, అయ్యా వర్షం అయితే పడద్దు ఈరోజు అని చెప్పేసి. అంతే. సాంగ్సే లేవు అసలు, సాంగ్స్ పెట్టుకోవాలి. వర్షం స్టార్ట్ కాకముందే మనం ఈ 6 kilometer రోడ్డును తప్పేస్తే ఇక మనకు అక్కడ అంతా అంటే డబల్ లైన్ అని అన్నాడు, పర్లేదు. దంచి కొడుతుంది రా నాయన వర్షం. ఇటు వస్తా వాటి పోతావు కదా, బుద్ధి పడిస్తే ఏం చేస్తావురా నాయన? తాగున్నావా? ఎవడన్నా హారం కూడా ఇటు వస్తాడా? అటు పోవాలి. ఇంకా ముసలమ్మని వేసుకొని ఉన్నాడు. సైడ్ మిర్రర్ ఉండే వాడు చూద్దామంటే ఇట్లుంటాయి. ఊర్లలో కొంచెం జాగ్రత్త అవ్వండి మీరు కూడా.
ఇగో నేను ఇక్కడ హార్న్ కొడితే ఉన్నా ఇట్లా ఇట్లా తిప్పుతూనే ఉన్నాడు. మనం స్లో చేసుకోకపోతే మాత్రం బరాబర్ కుదిర్చాం అని. యాక్చువల్ నేను చైన్ స్ప్రే కొట్టలే ఈరోజు మార్నింగ్. సో మనకు 120 కిలోమీటర్స్ కాబట్టి పెద్ద టెన్షన్. అంటే 500 కిలోమీటర్స్కి 400 కిలోమీటర్స్కి చైన్ లూప్ చేద్దాం అనుకున్నా. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ తిరిగిన. సో ఇప్పుడు మనం ఈరోజు బెల్లంపల్లికి వెళ్ళాక అక్కడ చైన్ స్ప్రే అంటే లూప్ చేద్దాం, చైన్ లూప్ చేద్దాం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత బరువు మీద మనకు డబల్ స్టాండ్ వేయరాదు. అక్కడైతే ఇంటికి వెళ్ళాక లగేజ్ అంతా ఈ ప్యానర్స్ అంతా తీసేసి అప్పుడు డబల్ స్టాండ్ వేసి రేపు మార్నింగ్కి నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టేసి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ 3 or 4 అనేది అక్కడ ఇంకా సిచ్యువేషన్ బట్టి చూసుకుందాం. ఈ హెవీ వాట్ ద ఆఫ్ రోడ్ మ్యాన్. ఇటే ఉంటుందా? ఇటే ఉంటుంది మోస్ట్లీ నాకు తెలిసి. ఓరా సామి నిన్న ఎవడ ఆపిండు. నీళ్ళు ఇప్పుడిప్పుడే స్టోర్ అవుతున్నాయి. ఇంకా ఒకనొక టైంలో అయితే ఈ సగం ఫుల్ అయిపోతాయి రష్. ఈ వాటర్కి చాలా ఫ్లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ జైపూర్ లిమిట్సా? ఇప్పుడు కొంచెం స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే జైపూర్ ప్లాంట్ వస్తుంది అన్నట్టు. మళ్ళా కొన్ని ఉన్నాయి నీళ్ళు. అంటే ఇంకా పైనుంచి దిగితే వాటర్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇక అదంతా మీకు తెలిసిందే, గోర్ఖానే ఓసీ అదంతా. ఇటు కూడా ఓసీయే. కొంచెం చెట్లు కూడా మొలిసినాయి చూడండి ఆ మట్టిలోకి వెళ్ళి. అదంతా లోపల డిగ్ చేసి ఒక్కొక్క లేయర్ వేస్తారు. ఆ లేయర్ పైన కూడా వర్షాలకు చెట్లు మొలిచినాయి. అంటే వాళ్ళు కూడా చెట్లు ప్లాంట్ చేస్తారు సైడ్లకి. ఇప్పుడు వర్షాలకు ఆల్మోస్ట్ అదంతా గ్రీనరీ అయిపోయింది. బాగుంది, సీనరీ మాత్రం సూపర్. మా చిన్నప్పుడు బాగా వచ్చేది ఇటు కాబట్టి గంగా బాగా తెలుసు, బాగా క్లోజ్ మాకు గంగా. మేము దోస్తులం, మేము చుట్టాలం. వర్షం అయితే లేదు, అది హ్యాపీ. నేను అనుకున్నా బెల్లంపల్లి కూడా వర్షం లేదంట. పర్లేదు, రేపటి సంగతి రేపు. అండ్ ఇంకోటి మంచిరాల్లో ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ రిలయన్స్ డిజిటల్ దగ్గరికి వస్తా అన్నాడు మావాడు. ఆయన కలిసి నా ఓటీజీ కేబుల్ ఒకసారి ట్రై చేద్దాం రిలయన్స్ డిజిటల్లో. ఒకవేళ ఉంది అంటే చలో అది తీసేసుకొని ఇంటికి వెళ్ళాక ఈ ఓటీజీ కేబుల్, కొత్త ఓటీజీ కేబుల్తోని మైక్ సెటప్ చేద్దాం. ఒకవేళ లేదంటే ఇంకా ముందు ఎక్కడన్నా పోయే రూట్ సిటీస్లలో ఓటీజీ కేబుల్ కోసం ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఆర్డర్ పెడదాం అనుకున్నాం, మాకు టైం లేకసరికి ఇంకా ఆ ఓటీజీ కేబుల్ ఆర్డర్ పెట్టలే. అంటే మొత్తం మా ఏరియా, మా జిల్లా మొత్తం తిరిగిన ఆ ఓటీజీ కేబుల్ కోసం. బట్ కెమెరాకి సపోర్ట్, అంటే ఓటీజీ కేబుల్స్ ఉన్నాయి కాకపోతే ఫోన్స్కి సపోర్ట్ చేస్తాయి. ఆ ఓటీజీ కేబుల్ మన డీజే యాక్షన్కి అయితే సపోర్ట్ చేయట్లేదు. తీసుకొని వేస్ట్ కదా అని చెప్పి చూద్దాం. లారీ చూడండి ఓసి. సలార్ షూటింగ్ అయింది ఇక్కడే. ప్రభాదాన్ని ఇట్లా వస్తారు కదా లారీల ముందు బండేసుకొని, అంతా ఇక్కడనే ఇదే ఏరియాలో అయింది షూటింగ్. అదంతా ఆ ఓసి మధ్యలోనే అయింది షూటింగ్, అండర్ గ్రౌండ్లో. చాలా మంది తెలుసు, తెలంగాణలో చెప్తున్నా, మన సైడ్ వాళ్ళు చెప్తున్నా. ఈ ఏరియాలో తెలుసులేండి, గోవర్ఖాని, భూపాలపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల ఏరియాలో తెలుసు సలార్ ఇక్కడ ఏ ఏరియాలో అయిందో. మన సైడ్లో కొంచెం అంటే గోవర్ఖాని చాలా మంది తెలియకపోవచ్చు, వాళ్ళని చెప్తున్నారు. అప్పుడు గెస్ట్ హౌస్ కూడా సింగరేణి గెస్ట్ హౌస్లోనే ఉన్నారు ఆ షూటింగ్ టైంలో అని చెప్పి స్టాక్. మరి అది నిజమా లేకపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడన్నా మళ్ళీ రూమ్స్ గెస్ట్ హౌస్ తీసుకున్నా తెలియదు. బట్ సింగరేణి గెస్ట్ హౌస్లోనే ప్రొవైడ్ చేసి ఇల్లు స్టే అని చెప్పేసి ఆ షూటింగ్ టైంలో, సలారా షూటింగ్ టైంలో అని అది విన్నా. బట్ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కింద కమెంట్ చెప్పండి. సలారా షూటింగ్ అప్పుడు ఈ డైరెక్టర్కి, హీరోయిన్కి సింగరేణి గెస్ట్ హౌస్ ఇచ్చిల్లు గోవర్ఖాన్లో అని చెప్పేసి నాకు తెలుసు. మీకు ఎంతవరకు నిజం అనేది నాకు కింద కామెంట్స్ చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా, మనోడు కూడా తెలుసుకుంటాం. సింగరేణి సపోర్ట్ చేసింది అని అన్నారు, బట్ అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు.
మంచిర్యాలలో మొత్తం వెతికినాము, అన్ని స్టోర్స్, రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మార్కెట్ రోడ్ అంటే రైల్వే స్టేషన్ పోయే రూట్లో మొత్తము అన్ని షాప్స్ ఎతికినా ఓటీజీ కనెక్టర్ కోసం, బట్ ఎక్కడ దొరకలే. సో ఇంకా వచ్చేసిన ఆల్మోస్ట్ హైవే ఎక్కేసిన మంచిర్యాల నుంచి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు చూడండి, బెల్లంపల్లి అక్కడ కనబడుతుంది, బెల్లంపల్లి 17 కిలోమీటర్స్, ఆసిఫాబాద్ 56, చంద్రపూర్ 134. సో ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి బెల్లంపల్లి, మీకు అందరూ తెలిసిందే. ఇంకా 17 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పి 2-3 ఫోటోలు తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను బ్యాకప్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టలేదు, మర్చిపోయినా. సో ఐ హోప్ ఈ వీడియో అయితే అంటే కొంచెం లేట్గా అవ్వచ్చు, కాకపోతే డే 1 సిరీస్గా డే టు డే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అవన్నీ మీకు కంప్లీట్గా ఈ వ్లాగ్లో అంటే ఈ లదాఖ్ సిరీస్లో అయితే చెప్తా. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు కలుసుకుంటాం. అంటే డే 2లో మళ్ళీ కలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ రేపు ఎక్కడికి స్టార్ట్ అయితే అవన్నీ చెప్తాం. చలో బాయ్ అందరికీ.